నుంచి ప్రతి ప్రార్థనలో వాగ్దానాలు కోరి ప్రార్థించు. ఐదోది మనోడిని వదిలిపెట్టలే. ఇంకా ఏమడిగిండో? డైరీ మిల్క్, సిల్క్, ఓరియో 170 రూపాయలు. వీడు ఎంత తెలివిగా వాడంటే వాళ్ళ నాన్న బ్యాగు టిఫిన్ అన్ని సర్దుకొని ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే డోర్ దగ్గర లేదా గేట్ దగ్గర నుంచి ఉంటాడు. వాళ్ళ నాన్న బండి ఎక్కుతాడు, కారు కానీ బైక్ కానీ ఎక్కినప్పుడు పోతూ ఉంటే అంటాడు బాయ్ అంటాడు. టాటా పోయిందమ్మా తల్లి బాయ్ అంటాడు. దాంతోపాటు ఇంకో మాట అంటాడు, చాలామంది అది వినరు. థ్యాంక్ యూ డాడీ అంటాడు. ఏమన్నాడు? థ్యాంక్ యూ డాడీ. ఎందుకండి థ్యాంక్ యూ? సాయంత్రము రాబోయే చాక్లెట్ మా నాన్న ఎంత తొందరగా రాని, ఎంత లేట్గా రాని, అలసిపోయి రాని, అలసిపోకుండా రాని, ఖచ్చితంగా తెస్తాడు అని నమ్మకం. అందుకే ముందే థ్యాంక్ యూ చెప్పేశాడు. ఇది కూడా బైబిల్లో ఉందండి. బైబిల్లో రాయబడినది, మీరు దేనికోసమైతే ప్రార్థిస్తున్నారో పొంది ఉన్నారు అని దేవునికి వందనాలు చెల్లించండి. వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫార్, బిలీవ్ ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ టు యూ అండ్ థ్యాంక్ ద లార్డ్. చూసారా ఎంత చక్కగా పిల్లల నుంచి మనం నేర్చుకోగలుగుతాం. మనం అనుకుంటాం మనకే అన్నీ తెలుసు, వీళ్ళకేమీ. ఒక రహస్యం చెప్తానండి. మీ ఇంటి విషయాలు తెలియాలంటే వాన్ పట్టుకో, మొత్తం స్టోరీ ఒక్క అబద్ధం లేకుండా చెప్పేసి. కౌన్సిలింగ్కి నా దగ్గర అప్పుడప్పుడు కుటుంబాలు వస్తారు, ముఖ్యంగా భార్యాభర్తలు. చిన్నపిల్లలు అనుకోండి, వీళ్ళిద్దరిని బయటికి పంపిస్తా, వాడిని కూర్చోబెడతా, చెప్పురా అంటే మొత్తం ఒక్క అబద్ధం కూడా. ఎందుకంటే వాడికి అబద్ధం చెప్పడం రాదు. ఎవరు నేర్పించారు? మనమే నేర్పిస్తున్నాం అబద్ధం. అప్పుడు తలుపు దగ్గరకు వస్తే కొడుకుని పంపించి ఏం చెప్పమంటారండి? నాన్న ఇంట్లో. వాడికి దాని ముందేం నేర్పారు? బైబిల్ చదువుతుందిరా, అబద్ధం 10 ఆజ్ఞల్లో ఒకటి అబద్ధం. కానీ ఇప్పుడు మళ్ళీ నేర్పిస్తున్నాము. వాడు చక్కగా చిన్నప్పుడు మోకరించి ఇంట్లో జపమాలు చెప్పడం మోకరించి ప్రార్థిస్తున్నాడు. ఈ అమ్మలకి ఏం పనిలే, మంచిగా చక్కగా వచ్చి మోకరిస్తాడు. ప్రార్థిస్తుంటే అమ్మ ఒక డైలాగ్ చెప్తుంది, ఒరేయ్ మోకరించి ఒక గుర్తు చెప్పి తర్వాత వెళ్ళి పడుకోరా అంటాడు. ఎప్పుడు 25 సంవత్సరాల తర్వాత కూడా వాడు ఇంకా. తర్వాత ఈ అమ్మ తీసుకొస్తుంది, స్వామి నా కొడుకు ప్రార్థించడం. ఎవరు నేర్పిరండి? ఎవరు నేర్పిరండి? అరే బైబుల్ చదువురా, మొత్తం ఏం చదువుతాం, ఒక 4 సార్లు చదివి నువ్వు వెళ్ళిపో. తర్వాత నా దగ్గరికి తీసుకొస్తారు, స్వామి ఈడు జపమాలు చెప్పడు, ఈడు బైబుల్ చదవడు. ఎప్పుడైనా తపస్సు కాలంలో తల్లిదండ్రులారా, మీలో ఎవరైనా మీ కొడుకు కూతుర్ని అడిగారా, ఒరే పాప సంగీతనం చేసావా అని అడిగారా? అడగలేదు. చూసారా? బాప్తిసం ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులను గురువుని ఒక ప్రశ్న అడిగాడు. ఏమని ప్రశ్న అడిగాడు? దేనికోసం వచ్చావు అంటే బాప్టిజం అంటే. ఏం పేరు ఇవ్వాలంటే పేరు చెప్పారు. తర్వాత ఒక బాధ్యత గుర్తు చేశాడు గురువు తిరుసభ తరపున. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ కుమారుని విశ్వాసములో పెంచుతారు అని బాధ్యతను మీరు స్వీకరిస్తున్నారా అని కూడా గురువు అడిగాడు. అప్పుడు ఏం చెప్పారండి? తర్వాత జ్ఞాన తల్లిదండ్రులు ఉంటే గుర్తుపెట్టుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. మిమ్మల్ని నేను ఆ కుమారునికి ఆ కుమార్తెకి జ్ఞాన తల్లిదండ్రులుగా ఇచ్చాను, వాడి ఆత్మీయ జీవితం బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులతో పాటు మీకు కూడా ఇచ్చాను. ఏం చేశారు? ఆత్మీయ జీవితము, ఆత్మీయ బాధ్యతలంతా సులభంగా తోసివేయకండి. దేవుడు బాధ్యతనిచ్చినప్పుడు ఆ బాధ్యత ప్రకారంగా ప్రశ్న కూడా అడుగుతాడు మిమ్మల్ని. ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి మీరు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ముందుకు చదువునా 3వ లైను. ఆయన ప్రేమ మేము ఊరడించుచున్నచో ఆత్మ సహవాసము
లభించినచో మీకు లభించినచో. ఏ ఆత్మ ఉందండి మనలో? దేవుని ఆత్మనా దుష్టాత్మనా? గ్యారంటీయా? బైబిల్లో రాయబడి ఉన్నది, దేవుని ఆత్మ నాలో ఉంటే అందరితో ప్రేమగా నేను జీవిస్తాను, అందరితో కలిసిమెలిసి జీవిస్తాను, ఇతరులను నేను క్షమిస్తాను. చేస్తున్నామండి? చేస్తున్నాం ఫాదర్. చేస్తున్నామా? అబద్ధం చెప్పకండి, దేవుని సన్నిధిలో కూర్చొని. చేస్తున్నాం ఫాదర్. పాప సంకీర్తనం చేసే మొన్న వైజాగ్ వెళ్ళాను వడకం ఇవ్వడానికి 3 రోజులు. ఒక ఆమె చెప్పింది, స్వామి ఇప్పుడు పాప సంగీతనం ఏంటో అర్థమైంది స్వామి, నేను చేసి 9 సంవత్సరాలు అయింది. ఎన్ని కొంతమంది స్మైల్ ఇస్తారు, స్వామి ఆమెకు 9 కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనలో పరిశుద్ధాత్మ ఉంటే ప్రేమ, సహనము, ఓర్పు, దయ, కరుణ, శాంతి ఇవన్నీ ఉండాలి. దుష్టాత్మ ఉంటే పాప సంగీతనం చేయకుండా, పాప భారం దేవునికి ఇవ్వకుండా జీవిస్తే ఏ ఆత్మ? ఏ ఆత్మ? దుష్టాత్మ. కీర్తన 51, ఇప్పుడు ఇరవకండి, సమయం ఉన్నప్పుడు ఒకసారి చదివి చూడండి. కీర్తన 51లో సమాధానం ఇస్తాను. దావీదు రాజు తన సైన్యమంతా యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజుగా ముందు నిలబడి వాళ్ళని నడిపించకుండా ఇంట్లో కూర్చున్నాడు. ఒట్టి కూర్చున్నాడా? మన బాధ్యతలు మర్చిపోయి ఇంట్లో కూర్చుంటే పాపంలో పడిపోతాము అని దావీదు రాజును చూసి నేర్చుకోవచ్చు. పాపములో పడిపోయిన దావీదు రాజు తన పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపపడి కన్నీటితో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. కీర్తన 51. దావీదు రాజు కన్నీటితో పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన. 2 వచనాలు తీసుకుంటాను. 1, దావీదు రాజు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నా పాపం వలన నా హృదయము రాతిలాగా మారిపోయినది, ఒక నూతన హృదయాన్ని దయచేయరా. Psalm 51, King David prays, because of my sin, my heart has become like stone. Give me a new heart. అదే దావీదు రాజు కీర్తన 51లో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నా పాపం వలన నాలో ఉన్న పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయకుము. Because of my sin, do not take the Holy Spirit away from me. చిన్నప్పుడు సత్యోపదేశంలో చదివాం, వాట్ ఈజ్ సిన్? పాపం అంటే ఏంటి? దేవుని ప్రేమకు వ్యతిరేకముగా చేసే ప్రతి ఒక్క కార్యము, అది తప్పు అని తెలిసి కూడా చెయ్యడం, ఇది పాపం. ఒక వ్యక్తి పాపము చేస్తాను అని నిర్ణయం చేసినప్పుడు, సహోదరి సహోదరులారా, తనలో ఉన్న పరిశుద్ధాత్మతో చెప్తున్నాడు, నా నుంచి వెళ్ళిపో. పాపములో జీవించే వారిలో పరిశుద్ధాత్మ కాదండి. కోపతాపాలు, ద్వేషభావాలు, క్షమించరాని గుణముతో జీవించే వాళ్ళలో పరిశుద్ధాత్మ కాదండి, దుష్టాత్మ నివసిస్తుంది. అందుకే దావీదు రాజు ప్రార్థించాడు, నా పాపం వలన నాలో ఉన్న పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయకుము. బికాస్ ఆఫ్ మై సిన్, డు నాట్ టేక్ ద హోలీ స్పిరిట్ అవే ఫ్రమ్ మీ. తపస్సు కాలంలో తిరుసభ మంచి అవకాశం ఇస్తుంది. ఎలాంటి అవకాశం అండి? మొన్న ఆదివారం సువార్త పఠనం. ఏంటండి సువార్త పఠనం? సామి అది ఆదివారం తప్పిపోయిన పంతులమ్మ, నువ్వు మైక్లో చెప్పకు. ఈ పంతులమ్మ బాగా గుర్తుంటుంది ఇవన్నీ. తప్పిపోయిన కుమారు ఏం చేశాడండి? ఒకరోజు చిన్న కుమారునికి ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఏమడిగాడు? నాన్న, నా ఆస్తిలో నా వంతు నాకు కావాలి. ఎవరాస్తి? నా ఆస్తిలో నా వంతు. ఆస్తి ఎవరిదండి? నాన్నది. సంపాదించింది ఎవరండి? నాన్న.
కూడబెట్టింది ఎవరండి? నాన్న. కుమారుడు ఏమని అడుగుతున్నాడు? ఈ మధ్యలో చూస్తున్నా కదా పేపర్లో, ఆస్తి కోసం సహోదరుడు